I ఫ్రెండ్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మెథడ్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం మెథడ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో ఏంటి టు ఫైండ్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏంటి నార్మల్గా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ∂m/∂y = ∂n/∂x. సో నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే నాట్ ఈక్వల్ టు అవుతుంది. అందులోని ఏంటి 4 మెథడ్స్ అనేవి ఉంటాయి అని చెప్పాం. ఆల్రెడీ ఒక మెథడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ఏంటి సెకండ్ మెథడ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? సో సెకండ్ మెథడ్ అనేది మనం క్వశ్చన్ చూసి ఐడెంటిఫై చేయగలం. ఎలా అంటే అది ఏ ఫార్మాట్లో ఉంటుందంటే y × f(x, y × dx) ప్లస్ x × g(x, y × dy) = 0. అంటే y తోటి x తోటి అది మల్టిప్లై అయ్యి ఉంటుంది అన్నమాట. సో మనకి క్వశ్చన్ చూడగానే ఓకే ఇది సెకండ్ మెథడ్ అనేసి మనకి అర్థమవుతుంది. సో సెకండ్ మెథడ్కి ఏ ఫామ్లో యూజ్ చేయాలంటే ఏంటి 1/mx - ny. చూడండి ఫస్ట్ మెథడ్కి సెకండ్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ మెథడ్లో mx + ny ఉంటుంది. అదే సెకండ్ మెథడ్లో అయితే mx - ny అనేది ఉంటుంది అన్నమాట. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో చూసినట్లయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సాల్వ్ y ఇంటూ, సో మీకు ఏ మోడల్లో ఉంటుందని చెప్పాను? y × f. సో y × x² y² + 2 ఇంటూ dx ప్లస్ x × 2 - 2x² y² ఇంటూ dy. సో ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఈ ఫార్మేట్లోనే కదా ఉంది. సో అలాంటప్పుడు మనకి ఆల్మోస్ట్ అది సెకండ్ మెథడ్ అయ్యే ఛాన్సే ఉంటుంది. ఓకేనా? సో ఈక్వల్ టు 0. నేనేం చెప్పాను, ఎప్పుడు కూడా గివెన్ దట్ మనకి ఏమైతే క్వశ్చన్లు ఇచ్చారో అదే మనం ఫస్ట్ తీసుకోవాలి. గివెన్ దట్ అనేది తీసుకుంటాం. ఈ గివెన్ దట్ అనేది తీసుకున్న తర్వాత సో ఏం చేస్తాం? ఈ y తోటి మల్టిప్లై చేస్తున్నాం. సో x² × y³ ప్లస్ 2y × dx ప్లస్ సో ఇక్కడ x తోటి మల్టిప్లై చేస్తాం. ఈ మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని దేనితోటి మనం కంపేర్ చేస్తాం? mdx + ndy. సో mdx + ndy తోటి కంపేర్ చేస్తే మనకి m వాల్యూ వస్తుంది, n వాల్యూ వస్తుంది. m అంటే dx యొక్క కోఎఫిషియంట్, n అంటే dy యొక్క కోఎఫిషియంట్. సో m వాల్యూ n వాల్యూ తీసుకున్న తర్వాత సో ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, ∂m/∂y ఫైండ్ అవుట్ చేయాలి, ∂n/∂x ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ అయితే అది ఏమైపోతుంది? ఎగ్జాక్ట్ అయిపోతుంది. ఇంక ఈ మెథడ్స్ ఏమి కూడా మనం యూజ్ చేయాల్సి ఉండదు. ఒకవేళ నాట్ ఎగ్జాక్ట్ అయితేనే మనం ఈ 4 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ అనేదని యూజ్ చేయాలి. సో ఏంటి ∂m/∂y చేస్తాము. సో m ప్లేస్లోన మనం ఏదైతే m అని తీసుకున్నా అది సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ప్రతి దానికి సో ఇక్కడ ఏంటి x² అనేది కాన్స్టెంట్ కాబట్టి ∂y ఇంటూ y³ సో ప్లస్ 2 ఇంటూ సో ఇది 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకున్నాం ∂y ఆఫ్ y. సో y³ అంటే ఏంటి 3y². మనకి ఏంటి ఫార్ములాస్ రావాలి. సో డెరివేషన్ ఆఫ్ y³ అంటే 3y² ప్లస్ ∂y. సో ∂y ఆఫ్ y అంటే 1. సో 2 × 1 2. ఇక్కడ ఏంటి 3x² y². సో ∂m/∂y వాల్యూ ఎంత? 3x² y² ప్లస్ 2 వచ్చింది. అదేవిధంగా ∂n/∂x. సో n ప్లస్లో n వాల్యూ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 ఇంటూ సో దీనికి కూడా సేమ్ ∂x అనేది అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? ∂x ఆఫ్ x అంటే 1. ఇక్కడ 2y² అనేది కాన్స్టెంట్ ఇంటూ ∂x ఆఫ్ x³ అంటే సో చూడండి మనకి కాన్స్టెంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఏదైతే సింబల్తో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నామో అదే మనం తీసుకోవాలి. దాంతో మాత్రమే మనం డిఫరెన్షియేట్ చేయగలం. మిగతా ఏమున్నా కూడా దాన్ని మనం కాన్స్టెంట్గా ముందే పెట్టుకుంటాము. ఓకే కదా? సో ఇక్కడ x³ డెరివేషన్ ఏంటి? 3x². సో ఇక్కడ 2 × 1 అంటే 2 మైనస్ 3 × 2 6 x² y². 2 - 6 x² y². మరి ∂m/∂y ఏంటి వచ్చింది? 3x² y² ప్లస్ 2 వచ్చింది. సో ఈ రెండు ఏమైనా ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు. కాబట్టి ఏంటి ∂m/∂y ఇస్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x. అంటే ఇదేంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా? కాదు, నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్పుడు ఏం చేయాలి మనం? సో ఇది సెకండ్ మెథడ్ అనేది మనకి క్వశ్చన్లో అర్థమవుతుంది కాబట్టి మనం 1/mx - ny అనేది యూజ్ చేస్తాం. సో 1/mx - ny కావాలంటే ముందు మనకి ఏం కావాలి? mx - ny అనేది కావాలి. సో mx - ny. సో m అంటే ఏంటో మనకు తెలుసు, n అంటే ఏంటో కూడా మనకు తెలుసు క్వశ్చన్ ద్వారా. కానీ ఫస్ట్ మెథడ్లో ప్లస్ ఉంటుంది, సెకండ్ మెథడ్లో మైనస్ ఉంటుంది. సో దీంతో ఇది x తోటి మల్టిప్లై, దీనికి ఇది yతో మల్టిప్లై చేసి ఏమైనా ప్లస్లు మైనస్లు ఉంటే దాన్ని మనం మనం కట్ చేసేసుకోవచ్చు. సో మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ x³ y³ ప్లస్ 2x³ y³ అనేది మిగిలింది.
సో mx మైనస్ ఎన్వై వాల్యూ ఎంత 3x³ y³ మరి మనకేం కావాలి 1/mx మైనస్ ఎన్వై కావాలి. సో 1/mx మైనస్ ఎన్వై అంటే 1/3x³ y³. సో ఇక్కడ ఏంటి ఈక్వేషన్ 1 ఈజ్ మల్టిప్లై విత్ 1/3x³ y³. మరి ఈక్వేషన్ 1 అంటే ఏమనుకున్నాం మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. సో దాంతో మనం మల్టిప్లై చేస్తాం 3x³ y³ని మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ ఏంటి ప్లస్ ఉంది కాబట్టి దీంతో ఇది విడిగా డివైడ్ చేస్తుంది, దీంతో విడిగా ఇది డివైడ్ చేస్తుంది. సో దీనికి కూడా ఇది మైనస్ ఉంది కాబట్టి దీంతో ఇది విడిగా డివైడ్ చేస్తుంది, దీంతో ఇది విడిగా డివైడ్ చేస్తుంది. సో ఏవైనా క్యాన్సిలేషన్స్ ఉంటే అవి క్యాన్సిలేషన్ చేసుకుంటుంది. సో క్యాన్సిలేషన్ చేసుకోగా మనకేమొచ్చింది 1/3x ప్లస్ 2/3x³ y² ఇంటూ dx ప్లస్ 2/3x² y³ మైనస్ 2/3y ఇంటూ dy ఈక్వల్ టు 0. సో మనకి క్యాన్సిలేషన్స్ కూడా నీట్గా ముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు అంతగా నేను చెప్పట్లేదు. సో ఈ క్యాన్సిలేషన్ చేయడం కూడా తెలుస్తుంది. x² ఉంది, ఇక్కడ x³ అంటే ఇక్కడ 2 3. సో 3లోని 2 తీసేస్తే ఇంక ఇక్కడ 1 ఉండదు కాబట్టి ఇక్కడ x అనేది మిగులుతుంది. సో ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ y టర్మ్స్ అనేవి ఏమి ఉండవు. సో ఆ విధంగా క్యాన్సిలేషన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో ఈ ఈక్వేషన్ అనేదాన్ని ఎలా అనుకుంటామంటే మనం ఆల్రెడీ mdx ప్లస్ ndy అనేది అనేసుకున్నాం. సో అది అయిపోయింది. అదేంటైపోయింది నాట్ ఈక్వల్ టు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే m1dx ఏంటి m1dx ప్లస్ n1dy ఈక్వల్ టు 0 అని అనుకుంటున్నాం ఈ ఈక్వేషన్ని. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా వేర్ m1 అంటే dx యొక్క కోఎఫిషియంట్ని m1 అనుకుంటాము, dy యొక్క కోఎఫిషియంట్ని n1 అని అనుకుంటాము. ఇప్పుడు దీనికి మనం ఏంటి విత్ రెస్పెక్ట్ టు y తోటి విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేట్ చేస్తాం, పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తాం. సో ∂m1/∂y. సో m1 టర్మ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టర్మ్స్ తీసుకొని దానికి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే 1/3xకి. సో 1/3x అనేది కాన్స్టెంట్, y టర్మ్స్ ఏట్లేదు కాబట్టి 1 ఉంటుంది. సో ఇదేంటి 0 కాన్స్టెంట్. సో ఇక్కడ ఏంటి 2/3x³ మనకేం కావాలి y ఒక్కటే కావాలి అంటే 1/y² మాత్రమే కావాలి. సో అదొక్కటే దాన్నే మనం ఏం చేస్తాం డిఫరెన్షియేట్ చేస్తాం, మిగతా అంతా కూడా కాన్స్టెంట్ అయిపోద్ది. సో ఇది ఎలాగో కాన్స్టెంట్ అంటే 0. సో డిఫరెన్షియేట్ పార్షియల్లీ డిఫరెన్షియేట్కి మనం 0 కాన్స్టెంట్ చేస్తే ఏంటి 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి 2/3x³, ఇక్కడ ఏంటి 1/y² అంటే y⁻−1 సారీ 1/y² ఎలా రాసుకోవచ్చు y⁻−2గా రాసుకోవచ్చు. సో 2/3x³ ఇంటూ ఈ y⁻−2 అంటే ఏ ఫార్ములేట్లో ఉంది y⁻n ఫార్మేట్లో ఉంది. సో d/dy ఆఫ్ y⁻n అంటే ఫార్ములేట్ n ఇంటూ y⁻n-1 కదా. సో ఈ ఫార్మాట్లోనే మనం ఇది రాసుకుంటాం n ప్లేస్లో -2 పెట్టుకొని. సో ఆ రాసుకుంటే మనకి ఏమొచ్చింది 2 × 2 అంటే 4 -4 ఈ y⁻−3ని. సో y⁻−2ని ఎలా రాసుకోవచ్చు 1/y²గా రాసుకోవచ్చు. అదేవిధంగా y⁻−3ని ఎలా రాసుకోవచ్చు 1/y³ రాసుకోవచ్చు. సో -4/3x³ y³ రాసుకోవచ్చు. ఇదేంటిది ∂m1/∂y. అదేవిధంగా ∂n1/∂x చూద్దాం. సో ∂n1/∂x కూడా n1 టర్మ్స్ తీసుకుంటాం. n1 టర్మ్స్ తీసుకొని దీంట్లో కూడా ఏంటి మనం ఇక్కడ ఎక్స్ టర్మ్స్ కావాలి కాబట్టి ఎక్స్ టర్మ్స్ మాత్రమే తీసుకొని మిగతాదంతా కూడా కాన్స్టెంట్. ఇక్కడ కూడా ఏంటి ఎక్స్ టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి 1 ఒకటే ఉంచుతాం అంటే కాన్స్టెంట్ కాబట్టి ఇదంతా 0 అయిపోతుంది. సో ఇక్కడ చెప్పాను కదా 1/x² ఎలా రాసుకోవచ్చు x⁻−2గా రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్మాట్లో ఉంది x⁻n ఫార్మాట్లో ఉంది. సో n × x⁻n-1గా రాసుకోవచ్చు. సో టోటల్ ఎంత వచ్చింది -4/3x³ y³ అంటే ఏంటి ∂m1/∂y = ∂n1/∂x అయింది. సో దీని ద్వారా మనకు ఆల్రెడీ జనరల్ సొల్యూషన్ అంటే నార్మల్ ఏంటి మనం mని n తోటి జనరల్ సొల్యూషన్ చేయకూడదు ఎందుకంటే అది నాట్ ఈక్వల్ టు అయిపోయింది కాబట్టి. మనకి దేని ద్వారా ఇక్కడ ఈక్వల్ టు అయింది m1 n1 ద్వారా ఈక్వల్ అయింది కాబట్టి వాటి ద్వారానే జనరల్ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ m1dx m1 అంటే ఏంటి n1 అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేసుకొని వాటికి మనం సపరేట్గా ఇంటిగ్రేషన్ చేస్తే మనకి లాస్ట్లో ఏమొచ్చింది మనకి 1/3 log x minus x⁻−2/3y² -2/3 log y = c. ఓకేనా, ఇది జనరల్ సొల్యూషన్. ఇదేంటిది మెథడ్ 2. సో మెథడ్ 2ని ఎలా ఐడెంటిఫై చేస్తాం y × x × అని క్వశ్చన్లో ఉంటే అది మెథడ్ 2. ఆల్మోస్ట్ అది మెథడ్ 2నే అవుతుంది. ఓకే కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.